మీరు నార్త్ ఇండియాలో క్షేత్రాల్లో దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ దగ్గర ఎక్కువగా గమనించేది మీరు ఉల్లిపాయ, వెల్లుల్లిపాయని చాలా దూరంగా ఉంచుతారు వాళ్ళు. కారణం ఏంటని అడిగితే ఉల్లిపాయ గోవు యొక్క మాంసాన్ని పూడ్చడం వల్ల పుట్టింది. అలాగే వెల్లుల్లిపాయ గోవు యొక్క ఆ శరీర భాగాలనే పూడ్చడం వల్ల పుట్టాయి ఈ రెండు కూడా. ఆ రెండు తిన్నప్పుడు ఆ గోమాంసం తిన్న దోషం వస్తుందని చెప్పి వాళ్ళు తినరని చెప్తారు. అలాగే వెల్లుల్లిపాయని రాహువు యొక్క రక్తంతో చెప్తారు. ఈ వెల్లుల్లిపాయ శరీరంలోకి చేరినప్పుడు మన మైండ్ మీద రాహువు యొక్క ప్రభావం ఎక్కువ పెరుగుతుంది. భ్రమలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సాధన చేసేవారు కానీ, కామ్గా ఉండి పని చేయాల్సిన అవసరం ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఈ వెల్లుల్లి ప్రభావం జరిగినప్పుడు వారికి ఫోకస్ చేయడం అనేది, అంటే ఒక ఏకాగ్రత కుదర్చడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. కాబట్టి ఈ రెండింటిని అవసరం లేకుండా పర్టికులర్గా కొన్ని సందర్భాల్లో తినాల్సి వచ్చినప్పుడు తినడం తప్ప వెల్లుల్లిపాయని వాళ్ళు చాలా దూరంగా ఉంచుతారన్నమాట. కారణం రాహు అంటే భయం. అయితే మనం ఈరోజు మాట్లాడుకునేది కూడా రాహు గురించే. రాహు కేతువుల్లో రాహువు ఒక చాలా ప్రభావవంతమైనటువంటి గ్రహం. మామూలుగా ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, ఏమండి నా పరిస్థితి ఏం బాగోలేదు, నాకు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అని చెప్పి అడుగుతున్నా అంటే ఖచ్చితంగా అతనికి రాహు మహర్దశలో ఏదో జరుగుతుంది, లేదా రాహు యొక్క అంతర్దశ, రాహు యొక్క ప్రభావం అతని జీవితంలో స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా ఆస్ట్రాలజర్ దగ్గరకో లేకపోతే గురువుల దగ్గరకో పరిగెత్తారు. ఎందుకంటే వాళ్ళ హ్యాండ్ ఓవర్లో కాకుండా జరిగేవన్నీ కూడా చాలా అసలు ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితులు రాహు మహర్దశలో జరుగుతూ ఉంటాయి. అందుకే ఆస్ట్రాలజర్స్ దగ్గరకు కానీ గురువుల దగ్గరకు కానీ వెళ్ళే వాళ్ళలో సగం మందికి ఈ రాహు మహర్దశలో ఉన్నప్పుడే వెళ్తారన్నమాట. ప్రాక్టికల్గా నా దగ్గరికి వచ్చి ఎవరన్నా విషయం మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళ పరిస్థితులు చెప్తున్నప్పుడు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని చెక్ చేస్తే వాళ్ళు రాహు మహర్దశలోనే ఉంటారు, లేదా వాళ్ళ లగ్నం కానీ వాళ్ళ చంద్రుడు కానీ రాహు ప్రభావంలో ఉంటారన్నమాట. అంటే రాహు యొక్క ప్రభావం అంత తీవ్రంగా ఉంటుంది. రాహు అంటేనే అంటే రాహుకేతువుల్లో తల భాగాన్నే రాహుగా చెప్తారు. ఒక్క తల మాత్రమే ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏదన్నా తినేది ఆ తల ఒకటే తింటా ఉందంటే కడుపు అనేది లేదు దానికి. అంటే నాకు నిండుతుందా లేదా అనే భ్రమ దానికి లేదు. ఏది ఎదురుగా ఉన్నా, ఏం తీసుకున్నా, ఎంత తీసుకుంటున్నామో తెలియకుండా అదే పనిగా తీసుకుంటూ ఉంటుంది రాహు యొక్క లక్షణం. అంటే కడుపు నిండుతుందా లేదా అనే సంబంధం లేకుండా అదే పనిగా తీసుకోవడం అంటే అబ్సెషన్ అంటాం అన్నమాట. అంటే వ్యసనం కూడా ఎందుకు? ఒక సపోజ్ మనం సిగరెట్ తాగేవాడు ఉన్నాడు. సిగరెట్ తాగేవాడికి అది కడుపు నిండదో కాలు నిండదు అంటాం. కానీ దాన్ని ఏ కాలు కడుపు నిండకపోయినా కూడా అదే పనిగా సిగరెట్ తాగుతూనే ఉంటారు, రిపీట్గా తాగుతూనే ఉంటారు. ఇది కూడా రాహు ప్రభావమే. రాహువు వ్యసనాలు కూడా ఇస్తాడు. అంటే దానివల్ల మీకు సాటిస్ఫాక్షన్ అనేది పక్కన పెట్టు, సాటిస్ఫాక్షన్ గురించి ఆలోచించరు. ఒక అబ్సెషన్ లాగా ఆ విషయాలని మనం వాటి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. రాహు యొక్క ప్రభావం అలాంటిది. అలాగే రాహువు మనది కానిది, పరాయిది అనేది ఏదన్నా ఉందంటే అది రాహువే. ఇప్పుడు హిందువులకి ముస్లింలు రాహువు, ముస్లింలకి హిందువులు రాహువు, హిందువులకి క్రైస్తవులు రాహువు అన్నమాట. ఎవరికైనా సరే వారి ధర్మభావం మీద ఈ రాహు యొక్క ప్రభావం కానీ, ఆ ధర్మాధిపతి అంటే నవభావం యొక్క అధిపతి రాహుతో కలిసి కానీ, రాహుతో మిత్రత్వంలో ఉన్నప్పుడు కానీ జరిగితే దాదాపుగా వాళ్ళు పరాయి మతంలోకి వెళ్ళడం కానీ, లేకపోతే పరాయి మతం నుంచి ఇటు రావడం కానీ అలాగే జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే మనది కానిది, పరాయిది ఏదన్నా ఉందంటే దాని మీద అబ్సెషన్ ఇచ్చేది కూడా రాహువే. మన జాతక చక్రంలో రాహువు ఎక్కడ ఉంటే
ఆ విషయం మీద మనకి అబ్సెషన్ ఎక్కువ ఉంటుంది. అంటే వ్యసనంలాగా దాని మీద పడి ఇదైపోతూ ఉంటాం. సపోజు రాహువు 5వ భావంలో ఉన్నాడు అనుకోండి. 5వ భావం అంటేనే ఎంటర్టైన్మెంట్, సరదాలో, రొమాన్సు, ఇవన్నీ కూడా. ఇప్పుడు 5వ భావంలో కనుక రాహు ఉండి అక్కడ కనుక అతన్ని గైడ్ చేసేటువంటి పెద్ద గ్రహాలు లేకపోతే వాడికి సినిమా పిచ్చి ఖచ్చితంగా ఉంటుంది. 2 రొమాన్స్ పిచ్చి కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు చేస్తున్నాడో ఏంటో తెలియదు, కానీ అది కావాలనిపిస్తూ ఉంటుంది. ఇది రాహు యొక్క ప్రభావం. అయితే సాధనా సమయంలో మీరు గురువుల దగ్గర మీరు ఏమన్నా మంత్రం తీసుకున్నప్పుడు కానీ వాళ్ళు చెప్పేటువంటి గైడ్లైన్స్లో మొట్టమొదటిది మీరు తినే ఆహారంలో ఉల్లి వెల్లుల్ని కొంచెం అవాయిడ్ చేయమని చెప్తారు. ఈ మంత్రం చేసిన రోజులు కానీ, ఈ సంకల్పం ఉన్న రోజులు కానీ ఆ ఉల్లి వెల్లుల్లిపాయ జోలికి వెళ్ళొద్దని చెప్తారు. కారణం ఏంటంటే ఉల్లి వెల్లుల్లిపాయి మన మైండ్కి అదే పనిగా అబ్సెషన్ క్రియేట్ చేస్తుంది. అంటే విపరీతమైనటువంటి ఊహలు, ఎందుకు ఊహిస్తున్నామో, ఎందుకు ఆలోచన వస్తున్నాయో తెలియదు, ఏవేవో ఊహించుకోవడం, ఇవన్నీ రాహు యొక్క ప్రభావం. అవి ఉల్లి వెల్లుల్లిపై తిన్నప్పుడు ఇంకా ఎక్కువైపోయి వాళ్ళు సాధనలో కూర్చొని చేసేటప్పుడు అసలు వాడు కూర్చోలేరు. ప్రాక్టికల్గా మేము ఎక్స్పీరియన్స్ చేసి చూసాం. నేను, నా స్నేహితుడు కూడా ఎందుకో ఉల్లి వెల్లుల్లిపాయ అంటే ఇది ఆహారమే కదా అని చెప్పి కొన్నిసార్లు ప్రయత్నం చేయడం కూడా జరిగింది. నిజంగానే దాని యొక్క ప్రభావం ఉంటుంది, చాలా తీవ్రంగా ఉంటుంది. మీరు కావాలంటే ఒక 40 రోజులు ఉల్లిపాయ వెల్లుల్లిపాయకు దూరంగా ఉండి 41వ రోజు తినండి. ఆ 41వ రోజు దాని యొక్క ప్రభావం మీకు అసలు దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది మీకు ఆ రోజు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి రాహువుకి మనం తినేటువంటి ఆహారానికి చాలా దగ్గర సంబంధం ఉంది. అలాగే రాహు యొక్క ప్రభావాన్ని మనం తగ్గించుకోవాలంటే అంటే మన జాతక చక్రంలో ఏదన్నా రాహు దశలో ఉండి కానీ, భుక్తిలో ఉండి కానీ, ఇలాంటి ఆయన యొక్క ప్రభావంలోకి మనం వచ్చినప్పుడు మనం వెంపటనే ఎవరన్నా జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు ప్రస్తుతం రాహు దశలో ఉన్నారు కాబట్టి వెళ్ళి పలానా రాహు చేయించుకోండి అని చెప్పి చెప్తారు. చేయించుకోవడం మంచిదే, కానీ అది ఒక టెంపరరీ సొల్యూషన్ అంతే. అంటే ఒక మాత్ర, మీకు ఈ ప్రస్తుతానికి ఉన్న జ్వరానికి ఒక మాత్ర ఇచ్చారు, అది తగ్గింది. కానీ పర్మనెంట్గా మనలో ఉన్నటువంటి ఆ రోగ లక్షణాలని తీసేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి రాహు యొక్క ప్రభావాన్ని మనం అంటే కంప్లీట్గా మనం అంటే ఇటువంటి ఈ పూజలు, హోమాలు అవే కాకుండా మనం దానికి ఇమ్యూన్గా తయారవ్వాలంటే ఒక అద్భుతమైన మార్గం చెప్పారన్నమాట మన పెద్దలు. అదేంటంటే శ్వాసక్రియని నియంత్రించడం, అంటే యోగా అనేది రాహువుకి ఒక అద్భుతమైనటువంటి మందు. ధ్యానం అనేది కేతువుకి అద్భుతమైనటువంటి మందు. మీరు ఎన్ని రెమెడీలు చేసినా చేయకపోయినా ప్రతిరోజు శ్వాసక్రియలు, అంటే శ్వాసకు సంబంధించినటువంటి యోగా, ప్రాణాయామ కానీ, ఈ కుంభకం అని ఉన్నాయి కదా, అంటే శ్వాసను నియంత్రించేటువంటి ఏ యోగా క్రియలు మీరు చేసినా మీరు రాహువు యొక్క ఎనర్జీని ఖర్చు చేస్తున్నట్టే. ఇప్పుడు రాహువుని యొక్క ఎనర్జీ మీరు ఖర్చు చేశారంటే అది మీ జీవితంలో వేరే చోట ప్రభావాన్ని చూపకుండా ఉంటుంది. అలాగే మెడిటేషన్, ధ్యానం చేయడం వల్ల కేతువు యొక్క ప్రభావాన్ని ఖర్చు చేసినట్లు అవుతుంది. వీళ్ళిద్దరి యొక్క ఎనర్జీని మీరు ఖర్చు చేశారంటే వాళ్ళిద్దరూ వేరే చోట మీ మీద ప్రభావాన్ని చూపించకుండా ఇక్కడ బిజీ అయిపోతారు. ప్రతి రెమెడీ వెనక ఉన్నటువంటి సూత్రం ఇదే. సూత్రం ఏంటంటే ఆల్రెడీ మీకున్నటువంటి గ్రహం యొక్క ప్రభావాన్ని ఖర్చు చేయిస్తారు. ఇప్పుడు మీరు రాహు యొక్క శాంతి పూజ చేసేటప్పుడు ఈ నల్లని గింజలు ఇవి మినుములో ఇస్తారు, దానంగా ఇస్తారు. అంటే మీ దగ్గర నుంచి రాహువే, ఆ నల్లని గింజలు ఏంటంటే రాహువు కాబట్టి వాటిని మీరు
అలా దానంగా ఇస్తారు. అంటే మీ దగ్గర ఉన్నటువంటి రాహుని బయటకి ఖర్చు చేస్తున్నారు. ఎందుకంటే మన దగ్గర ఉంటే మన మైండ్ మీద, మన జీవితం మీద ప్రభావం చూపిస్తున్నాడు కాబట్టి మన దగ్గర నుంచి బయటికి పంపిస్తాం. అదే రాహుకేతువుల యొక్క శాంతి. ఇప్పుడు ఆ హోమాలు, ఆ పూజలు అంట ఖర్చు పెట్టి మీరు చేసుకునేటువంటి ఫలితం ఒక టెంపరరీ అయినా, ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే ప్రతిరోజు రాహు యొక్క ఎనర్జీని ఖర్చు చేయండి. రాహు యొక్క ఎనర్జీని ఖర్చు చేయడం అంటే ఒక శ్వాసక్రియ ద్వారా, శ్వాసకు సంబంధించినటువంటి యోగాసనం అంటే ప్రాణాయామము, కుంభకము, ఇలాంటి శ్వాస నియంత్రించేటువంటి యోగ క్రియల ద్వారా రాహువు యొక్క శక్తిని, రాహువుని ఖర్చు చేయొచ్చు మీరు. అలాగే కేతు ప్రభావం ఉందంటే కేతువుని దాని యొక్క ఎనర్జీని మనం ఖర్చు చేయాలంటే ధ్యానంలో కూర్చోవాలి. ధ్యానంలో కూర్చొని జపం ద్వారా మనం ధ్యానం చేస్తూ ఉంటే మన యొక్క కేతువు ఖర్చు అయిపోతుంది. ఆ రెండు ఖర్చు అయినప్పుడు ఏమవుతుందంటే మన జీవితంలో వేరే చోట అవి లీక్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర ఏదైనా వాటర్ ఎక్కువగా ఉన్నప్పుడు, స్టాగ్నెంట్ అయి ఉన్నప్పుడు ఏం చేస్తాం, వాటిని అలాగే కట్టలు తెగిపోతే మన ఇంట్లోకి వచ్చి ఇబ్బంది పడిపోతాం. కానీ వాటిని ఒక దారి మళ్ళించి ఏదన్నా ఒక తోటలోకి పెట్టేసామంటే ఆ తోటలో పువ్వులు కాయలు కాస్తాయి అన్నమాట. అంటే మనకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా మన వెనక మన వాళ్ళు చేసేటువంటి గ్రహశాంతులు కానీ, రెమెడీలు వెనక ఉన్నటువంటి అంతరార్థం కూడా ఇదే. కాబట్టి రాహువు మీ సాధన మీద కానీ, మీ జీవితం మీద కానీ ప్రభావం కలగకుండా ఉండాలంటే మొదటగా ఆహారంలో నియంత్రణ, 2 శ్వాస నియంత్రణ. ఈ 2 చేయగలిగితే రాహు యొక్క ప్రభావం మన జీవితం మీద 90% ఉండదు. కాబట్టి మీకు కూడా ఎటువంటి రాహువుకు సంబంధించిన అంశాలు మీ జీవితంలో ఎక్కువగా దాని ప్రభావం ఉంటే ఈ రోజు నుంచే మొదలు పెట్టేసేయండి. ఒక శ్వాసకు సంబంధించినటువంటి యోగ క్రియ ఒకటి అలవాటు చేసుకొని ప్రతిరోజు ఉదయం చేయడం వల్ల రాహువుని ఖర్చు చేసి రాహువుకి దాని యొక్క ప్రభావాన్ని ఈ విధంగా బయటికి పంపించేస్తున్నారు. వేరే విధంగా మీ జీవితంలోకి అది వ్యక్తం కాకుండా. నేను చెప్పిన విషయం మీకు అర్థమైనట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్యామ, జై మాకాళి.